ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా, ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా కూటమి ముందంజలో ఉంది. అంటే సుమారుగా అసెంబ్లీలకు సంబంధించినటువంటి విషయం కాకుండా మొదటి రౌండ్‌లో అయిపోయినట్టున్నాయి. ఈవీఎంలకు సంబంధించి. ఒక 30 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉంటే, 3 నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉన్నటువంటి స్థితి. అంటే ఒక 10 రెట్లు ఎక్కువ కూటమి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రెండో అంశం ఏమిటి అంటే జాతీయ స్థాయిలో కూడా కొంత ఇండియా కూటమి వెనకపడి ఉంటది అనుకునే దానికన్నా కూడా నేను పరిశీలిస్తున్నటువంటి చోట్ల 280 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంటే 190 స్థానాల్లో ఇండియా కూటమి అంటే డబుల్ నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి అంటే ఎలాగూ ఇండియా కూటమి గెలుస్తుంది అనేటువంటిది అనుకుంటున్నాం. అక్కడ దాంట్లో అక్కడ ఏమీ డివైడ్ టాక్ లేదు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయంలో ఎవరికి అనుమానం లేదు. ఇక్కడ అనుమానం అంతా ఏంటి అంటే బీజేపీ చెప్తున్నట్టుగా బీజేపీకి 370 సీట్లు వస్తాయని, ఎన్డీఏ కూటమి 400 సీట్లు దాటుతాయని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు అంత ఆ స్థాయిలో ఉండకపోవచ్చు అనేటువంటిది చెప్పారు. వాళ్ళకి 303 సీట్లు వచ్చినాయి బీజేపీకి 2019. అదే విధంగా 353 సీట్లు వచ్చాయి ఎన్డీఏ కూటమికి 2019. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి బీజేపీకి సొంతగా మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలని దాటగలుగుతుందా లేదా అనేటువంటి చూద్దాం. ఇంకా టైం ఉందిలేండి, మొదటి రౌండే కాబట్టి ఇంకా చాలా టైం ఉంది, చూద్దాము. బట్ ఇండియా కూటమి కూడా బాగానే సీట్లు వస్తున్నట్టు కనపడుతున్నాయి. నంబర్ చూస్తే ప్రస్తుతానికి ఆధిక్యాలు కనపడుతున్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ ఎలా అనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్న ట్రెండ్స్ ఎలా కనపడుతుంది? 39 స్థానాల్లో కూటమికి సంబంధించిన అభ్యర్థులు, కేవలం 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నట్లుగా మనకి ఎర్లీ ట్రెండ్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మీ కామెంట్ ఏంటి ఈ నంబర్స్ పైన? ఇప్పుడు ఇవేమి ఎగ్జిట్ పోల్స్ కాదు, ఇవి వాస్తవంగా లెక్కలు కదా ఇవి. కాబట్టి ట్రెండ్స్ నేను ఇదే తరహాలో ఉంటాయని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదే తరహా ట్రెండ్స్ ఏది ఇప్పుడు 3:30 ఎలా ఉన్నాయో ఆ స్థాయిలో కాకపోయినా సరే 30-15 స్థాయికైనా వస్తుందేమోనని అట్లా ఉంటుందేమో. కానీ నాకు తెలిసి ట్రెండ్స్ అయితే మాత్రం కూటమి వైపు అనుకూలంగా ఉంటాయి అనడానికి సంకేతంగా మనకి ఇప్పుడు మొదటి రౌండ్ కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎందుకుంది ఏమిటి అనేటువంటి విషయాలని మనం తర్వాత చూడొచ్చు. మన ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఒక క్లారిటీ కనపడిందండి. ఎవరి కాళ్ళు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని అంటే అనవచ్చేమో కానీ ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ నేషనల్ మీడియాలు కానివ్వండి, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి కూటమి వైపే చూపించాయి. ఇప్పుడు ఆరామస్థాన్ లాంటి వాళ్ళు 94-104 అన్న నేపథ్యంలోనే వైసీపీ గెలుస్తుంది అనగలోనే మనం వైసీపీ గెలుస్తుందని ఒక పెద్ద రెప్యూటెడ్ సంస్థ చెప్తుంది కదా అని అందరూ అనుకున్నట్టు. వాళ్ళు 94 చెప్పారు, 94లో 19 పోటాపోటీ ఉన్నాయని చెప్పారు. అందుకని ఆరామస్థాన్ ఒక ఆప్షన్ పెట్టుకున్నాడు. కండిషన్ సప్లై అని చిన్నది ఇస్తారు కదా, అలాంటిది ఆరామస్థాన్ చెప్పింది కూడా. 19 పోటాపోటీ ఉన్నాయంటే 94 మినిమం గెలుస్తారు అని అంటే 19 ఓడిపోయారు అనుకోండి పోటాపోటీలో. ఎన్ని వస్తాయి? 75 వస్తాయి అనుకోండి సపోజ్. ఇప్పుడు మనం ఆ ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రెగ్యులర్ రిజల్ట్స్ ఇవి వస్తున్నాయి కాబట్టి ఈ ట్రెండ్స్ మాత్రము కొంత కూటమికి అనుకూలంగా ఉండేట్టు పరిస్థితి కనపడుతుంది. రైట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే సార్. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మొదటి ఎర్లీ ట్రెండ్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? మీ కామెంట్ ఏంటి? జనరల్గా నిన్న సాయంత్రం ఎవరినో